ఇంత అడవులు నరికేస్తే ఇండోనేషియా దాదాపు 2 గిగా టన్స్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ అంటే చాలా వరకు ఈ కార్బన్ సింక్ని కోల్పోద్ది. తద్వారా గ్రీన్ హౌస్ గ్యాసెస్కి మంచి చేయటం కాదు, చెడు చేస్తే ఇండోనేషియా. అంటే కార్బన్ సింక్ అయ్యే అడవులు మొత్తం మనకు తెలుసు, చెట్లు ఎంత ఇంపార్టెంట్, అడవులు ఎంత ఇంపార్టెంట్. దీనివల్ల ఇంత ఏరియా, ఇంత ఫారెస్ట్ ఏరియా టార్గెట్ చేయడం వల్ల దాదాపు 2 గిగావాట్స్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ అంటే దాదాపు 300 కోల్ ప్లాంట్స్ రన్ చేస్తే ఎంత కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అవుద్దో అంత సింక్ని నష్టపోద్ది. అంటే అడవులు మనకు తెలుసు కార్బన్ శోషకాలుగా అంటే కార్బన్ సింక్గా యాక్ట్ చేస్తాయి అనమాట. సో ఈ అడవులు కొట్టేయటం వల్ల దాదాపు 2 గిగా టన్స్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ ఇదంతా కూడా వాతావరణంలో ఉండిపోద్ది అనమాట. అంటే దాదాపు 300 కోల్ ప్లాంట్స్ రన్ చేస్తే ఎంత కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అవుద్దో అంతా మనం చెట్లు నరికేయడం వల్ల దాన్ని శోషించుకోలేకపోతాం అనమాట. ఇది ప్రధానమైన సమస్య. అండ్ బయో ఇథనాల్ ఇంతకుముందు ఇండోనేషియా ఎలాంటి ప్రయత్నాలు చేసిందంట, 100% ఎఫిషియెంట్గా చేద్దామంటే ఓన్లీ 34% సక్సెస్ అయిందంట, 34%. సో పాస్ట్లో కూడా ఇలాంటివి చాలా చేసింది. అంటే రైస్ పండించటాలు, అడవులు నరికేసి ఇలాంటివి చాలా చేసి బాగా ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ క్రియేట్ చేసిందంట. అంతేకాదు షుగర్ కేన్ పండించాలనుకుంటుంది. షుగర్ కేన్ ఈజ్ అ వాటర్ గజ్లర్. అంటే షుగర్ కేన్ పండించాలంటే 1 కేజీ చెరుకు పండించాలంటే 2500 లీటర్ల నీళ్లు కావాలంట. సో అది కూడా పర్యావరణకు నష్టమే కదా, అది కూడా వాటర్ గజ్లింగే కదా. సో షుగర్ కేన్ ఎందుకు అంత విపరీతంగా పండించాలి బయో ఇథనాల్ కోసం? దీనివల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది కదా. ఇవన్నీ కూడా ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు పర్యావరణ ప్రేమికులు ఇండోనేషియాలో.